హంటా వైరస్ కు కేంద్ర బిందువైన క్రూజ్ నౌక నుంచి ప్రయాణికులను వారి స్వదేశాలకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. పశ్చిమ ఆఫ్రికాలోని టెనెరీఫ్ ద్వీపం వద్ద నిలిచిన ఈ నౌక నుంచి ప్రయాణికులను ముందు చిన్న పడవల్లో తరలిస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి విమానాల్లో వారి దేశాలకు పంపనున్నారు. మన దేశానికి చెందిన 2 నౌక సిబ్బందిని ప్రస్తుతానికి నెదర్లాండ్స్ కు తరలించారు. హోండియస్ నౌకలో ఉన్న 140 మందిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించలేదని WHO స్పష్టం చేసింది. ఈ వైరస్ వ్యాప్తి వల్ల సాధారణ ప్రజలకు ముప్పు తక్కువగానే ఉంటుందని డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలపడం జరిగింది. టెనెరిఫ్ నుంచి మాడ్రిడ్ కు 14 మంది స్పెయిన్ జాతీయులను తరలిస్తున్న విమానం బయలుదేరింది. అక్కడి నుంచి వారిని సైనిక హాస్పిటల్ కు తరలించి క్వారంటైన్ లో ఉంచబోతున్నట్లుగా స్పెయిన్ అధికారులు తెలిపారు. వైరస్ బారిన పడి మరణించిన ఒకరి మృతదేహం నౌకలోనే ఉంటుందని వెల్లడించారు.